మంచిర్యాల జిల్లా మిట్టపల్లిలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. జిల్లా పరిషత్ హైస్కూల్ కౌంటింగ్ కేంద్రం వద్ద ధర్నా చేపట్టారు. కౌంటింగ్ కేంద్రంలో 3 గంటలుగా ఓట్ల లెక్కింపు జరపకుండా అధికారులు, కాంగ్రెస్ నాయకులు రిగ్గింగ్కు పాల్పడుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దౌర్జన్యాలకు దిగిందని మండిపడ్డారు. నిస్సిగ్గుగా దొంగ ఓట్లతో గట్టెక్కేందుకు కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈసీ అధికారులు, పోలీసులు అధికార పార్టీకే వత్తాసు పలికి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్ పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క తమ్ముడు కౌంటింగ్ ఏజెంట్ దగ్గరకు వచ్చి లోపలికి ఏదో బ్యాలెట్ పేపర్లు లాంటివి అందించిందని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా మాకు చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చి ధర్నా చేసినాం. సో మా కౌంటింగ్ ఏజెంట్లను సుమారు 2 గంటల పాటు లోపలికి అలో చేయకుండా లోపల ఏదో తతంగా నడిపించారని వాళ్ళు చెప్తే నేను ఇక్కడికి వచ్చి ధర్నా చేసిన మా శ్రేణులతో కలిసి మంచిర్యాల నుండి సబ్ కలెక్టర్ గారు వచ్చి లోపల తరవుగా ఎంక్వైరీ చేసి అధికారులతో మాట్లాడి లోపలికి ఎలాంటిది ఏం రాలే మేము సదరు వ్యక్తి కౌంటింగ్ హాల్ దగ్గరికి ఎవరైతే వచ్చారో ఆయనను కూడా మేము అరెస్ట్ చేస్తామని చెప్పి వారు మనకు హామీ ఇచ్చారు. ఏసీపీ గారు కూడా హామీ ఇచ్చారు. సో ఎన్నికల కోడ్ ఉంది, మీరు ఎక్కువసేపు ధర్నా చేయడం కరెక్ట్ కాదు, మీ ప్రొటెస్ట్ మీ నిరసన మీరు గెలిపిస్తారు, సో మేము తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి వారు హామీ ఇచ్చి మన కౌంటింగ్ ఏజెంట్లను లోపలికి అలో చేస్తామని చెప్పినారు. కాబట్టి సో ఇప్పుడు కౌంటింగ్ స్టార్ట్ కావాల్సింది ఉంది కాబట్టి మన కౌంటింగ్ ఏజెంట్లను లోపలికి పొమ్మని చెప్పినాం. సో ముఖ్యంగా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 3వ విడతలో జరుగుతున్నటువంటి 102 గ్రామ పంచాయతీలకు సంబంధించి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో మంత్రి వివేక్ ఆధ్వర్యంలో ఇవే అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. మొన్న ఇదే జైపూర్ మండలంలో శెట్పల్లి గ్రామంలో మా గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మీద కత్తులతో దాడి చేసి చంపే ప్రయత్నం చేశారు. ఇష్టంపేటలో ఒక కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మీరు ఓట్లు లేకపోతే మేము మీ ఇందిరా మిల్లు కట్టి చేస్తాం, మీకు పెన్షన్లు రానియమని చెప్పి ఓటర్లను బెదిరించిండు.